అక్కడ ఉంది. మహేష్ అతని వెంకటరావు సపోర్ట్ ప్లీజ్ ఆడియన్స్ స్పీక్ అయ్యండి కొంచెం మీకోసం జంకర్ నేత్రాల గురించి అనౌన్స్ చేస్తున్నారు. చాలా మంచి కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తున్నారండి వాళ్ళు కూడా. ప్లీజ్ లిసన్ టు దట్ ప్లీజ్ ఆడియన్స్. కిడ్స్ సో మీసు అనేది మొబైల్ ఎక్విప్మెంట్ సర్టిఫికేట్ గురించి మనకి ఇండియాలో ఆంధ్రాలో తెలంగాణలో తమిళనాడులో అండ్ ఇంకా నార్తన్ పార్ట్స్లో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది అండ్ రాజస్థాన్లో కూడా మనకి మీసు సర్టిఫికేట్ ఉన్నాయి. ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ టు స్పాన్సర్ ఇన్ మీసు ఏంటంటే మనం చెప్పిన ఊరికి వెళ్ళి ఒక 10 days అక్కడ ఉండి అక్కడ పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ సర్టిఫికేట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అండ్ గ్లాసెస్ ఐగ్లాస్ అని ఇచ్చి వెళ్తారు. అది కాకుండా దట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్. అండ్ మీసు లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ మన కోల్రెడ్డి గారు కూడా ఒక మీసు స్పాన్సర్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ మనకి లాస్ట్ టైం మనం డిసెంబర్ ఈవెంట్ చేసినప్పుడు చాలా మంచి డొనేషన్స్ మనం కలెక్ట్ చేయగలిగాం. ఎవ్రీ డాలర్ దట్ వీ కలెక్ట్ ఫ్రమ్ హియర్ విల్ డైరెక్ట్లీ గో టు ఇండియా. అండ్ అక్కడ చిన్న చిన్న సర్జరీస్ నుంచి తెలుగు వారి సంక్షేమ తెలుగు భాష సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షిస్తోంది ఆట. సాహిత్య సాంస్కృతిక సామాజిక ఆర్థిక ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను 35 సంవత్సరాలకు పైగా అడుగుదలకుండా నిరంతరం నిర్వహిస్తోంది. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని అనేక ఆహ్వానించి సమావేశ నిర్వహించడంగా సమాజానికి అమెరికాలోనే కాకుండా నార్త్ కూడా సేవలు కొనసాగిస్తోంది ఆట. ఈ సంవత్సరం డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 25 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా సేవ విద్య సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 11, 2025 శ్రీధర్బాబు కలిసి విద్య సంస్కృతి సేవా కార్యక్రమాలు యువత అభివృద్ధి గురించి ఆట యొక్క కార్యక్రమాలను డిసెంబర్ 12న రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభకు ఆటా ప్రెసిడెంట్ జయంత్ సల్లా దంపతుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు అందజేశారు. డిసెంబర్ 13న సంగారెడ్డి జిల్లా కంది విలేజ్ ఐఐటి హైదరాబాద్ లో నిర్వహించిన ఆటా స్టార్టప్ పిచ్ డే యువ ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలు తెరిచింది. ఆటా టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్టీ స్టార్టప్ హబ్ సిఇఓ డాక్టర్ పిఎస్ మదన్ గోపాల్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్డర్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు వీళ్ళందరూ ఆల్వేస్ పరిచితులండి. మన డాక్టర్ అశ్విని గారు అండ్ రమా గారు, హనుమంతరావు గారు అండ్ ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద ఆర్డర్ స్టేజ్ అండి. గారు లైట్
Ugadi Shubhakankshalu. We did not expect this on the tires, but anyway, thanks a lot. Very active. I think the next generation they are doing good. Thank you very much. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా తెలియకపోతే ప్రభాకర్ గారు మన ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ప్రెసిడెంట్ థర్డ్ ప్రెసిడెంట్ ఈయన ఆధ్వర్యంలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగాయి. ఆ కాలంలో మనం ఇక్కడ లేము. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సర్వీసెస్. శిరీష ప్రెసిడెంట్, ఇట్ వాజ్ ద ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్. మన డాక్టర్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్. Thank you. Hello everyone. Wishing you all a very, very, very happy Ugadi and happy Women's Day. Women, are we ready? This is very big. Come on! So we have a great show now coming up. So get ready and have your seats, and we'll be starting the show shortly. And we have this amazing Andhra Telugu Samaj team here, who is the Telugu Association members here who have been working so hard and putting up such an amazing show. Thank you. నమస్కారం. అందరికీ కూడా నా ధన్యవాదాలు. విషయం ఎక్కువ బాగున్నాయని కోరుకుంటున్నాం. అందరూ ఇంతమంది కూడా బాగున్నాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much for joining us, Andy. Thank you so much. And let's start the program with the Ganesha song by Akshara Alwala. Please, Idos, encouragement. That's awesome. అందరికీ తెలిసిందే కదండి, మనం ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు మన దియా లైటింగ్, నెక్స్ట్ గణేష పాట అనేది మనం చేస్తూ ఉంటాము. మనకి అందరికీ తెలిసే ఉంటది, ఉగాది ఆల్రెడీ అయిపోయింది, పంచాంగ శ్రవణం చూసుంటారు.
చూసారా అండి? వినిపించట్లే, అందుకే కొంతమంది చూడలేదు కదా. నేను దానికోసం శ్రవణ్ గారని మనకి సుపరిచితులు, ఆయన మనకి కొంచెం పంచాంగ శ్రవణం వినిపిస్తారు. సో ఈ లోపల మీకు ఏది బెస్ట్, గుడ్, బ్యాడ్, ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఈ ఇయర్ అంతా మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? ఆర్ యూ ఎక్సైటెడ్? నాకైతే కనిపించట్లే, వినిపించట్లే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ గారు, నమస్కారం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ, తెలుగుదనాన్ని నచ్చేటువంటి వారందరికీ కూడా ఉగాది యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనందరికీ కూడా ఉగాది అనగానే అందరికీ సుపరిచితమైనటువంటిది పంచాంగ శ్రవణం. ముందుగా గణపతి ప్రార్థనను, ఆ గురుల యొక్క ప్రార్థన చేసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రణో దేవీ సరస్వతీ వాజే గర్వాధినీవతి వీణాలవిత్రియవత్. శ్రీ సరస్వత్యై నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మనం ఆచారపరంగా గణేశుడికి, ఆ గురు బ్రహ్మలకి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి పరాభవ నామ సంవత్సరం అనగానే మీ అందరికీ కూడా మనస్సులో పరాభవం అంటే ఓటమి కలిగించేటువంటిది, పరాభవం అంటే అవమానం కలిగించేటువంటిది అని చెప్పేసి అనేక మందికి సంశయాలు ఉన్నాయి. అలా కాకుండా పరా అనేటువంటి ఒక పదం అనేటువంటిది మనకు, ఆ పరాభవం ఎవరికి కలుగుతుంది? అధర్మంగా ఉండేటువంటి వారికి పరాభవం కలుగుతుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణం చెప్తున్నటువంటిదైంది. మరి పరా అనేది ఆది పరాశక్తి యొక్క పదం నుండి వచ్చినటువంటిదండి. నమ్రతలతో ఉంటారో వాళ్ళందరికీ కూడా విజయాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి పరాభవ అనే నామ సంవత్సరం చెప్తున్నటువంటిదైంది. మరి సంవత్సరం మనం పంచాంగం చెప్పుకుంటున్నాము. పంచాంగం అనగానే పంచ అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కూడా మనకు మన జీవితంలో రోజు కూడా కలిగేటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్తుంటాయి. మనకు ఏ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నా, శుభ కార్యక్రమం చేస్తున్నా కూడా ఇంట్లో ఈ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చూసుకుంటాము. వాటి వల్ల మనకు విజయం కలిగిస్తుంది, వాటి వల్ల మనకు అష్టైశ్వర్య సుఖ సౌఖ్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పినారు. మరి ఈ యొక్క పరాభవన సంవత్సరంలో రాజు అయినటువంటి వాడు బృహస్పతి. గురువు రాజు అయినటువంటి విధంగా బ్రాహ్మణులు ధర్మనిరతులై ఉంటారు. అనేకమైనటువంటి విద్య బుద్ధులందు అనేకమైనటువంటి నైపుణ్యం సంపాదిస్తారు. ఈ విధంగా గురువు రాజు అయినటువంటి విధంగా అనేకమైనటువంటి సుభిక్షం కలుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. మరి రాజవాహనము నావఫలము అయినటువంటిదైంది. రాజులకు యుద్ధములందు, నావికా దళం నందు అనేకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎక్కువగా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము, ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటిది కనుక ఆ విధంగా నావికా యుద్ధము, నావలందు జరిగేటువంటి యుద్ధాలు జరుగుతాయి. అనేకమైనటువంటి సంక్షోభం జరుగుతుంది, రవాణా సౌకర్యం లేదని చెప్పేసి చెప్పినారు. మరి మంత్రి కుజుడు అయినాడు. కుజుడు జనరల్గా సైన్యాధిపతిగా ఉంటాడు. మంత్రి అవ్వడం వల్ల కూడా ఆయన ఎక్కువ అగ్ని చౌర భయాలన్నీ కూడా ఎక్కువగా కలుగుతాయి. అగ్ని ప్రమాదాలు, అగ్నిమైనటువంటి యుద్ధాలు ఎక్కువగా జరిగేటువంటి ఫలితం గోచరిస్తున్నటువంటిదైంది. సేనాధిపతి చంద్రుడు అయినటువంటి వాడైనాడు. సేనాధిపతి చంద్రుడు కావడం వల్ల పశు క్షీరములన్నీ కూడా అధికముగా సమృద్ధిగా ఉంటాయి. పెట్రోలు, వన్నీ
నెయ్యి, పంచదారలు ఈ విధమైనటువంటి వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతాయి. మరి సస్యాధిపతి శుక్రుడుగా ఉన్నాడు. శుక్రుడు సస్యాధిపతిగా ఉండడం వల్ల తెల్లటి ధాన్యములు, ఆ యొక్క తెల్లటి భూములన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. ఉండడం వల్ల ముత్యములు, పగడములు ఇట్లాంటి విలువైన వస్తువులకు అనేకమైనటువంటి ధరలు పెరుగుతాయి. అత్యధికమైనటువంటి సమృద్ధి కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పినారు. మరి మేఘాధిపతి చంద్రుడు అయినాడు. సర్వ దేశములకు కూడా మేఘాధిపతి చంద్రుడు. కొంచెం కిడ్స్ ప్లీజ్ సైలెన్స్. కిడ్స్ కూర్చోండి ప్లీజ్ సైలెన్స్. మంచి విషయం చెప్పండి. సువృష్టి కలుగుతుంది, మంచి వర్షాలు కలుగుతాయి. భూమి యందు 4 వర్షములు, మేఘముల యందు 900 వర్షం కలుగుతుంది. సముద్రం యందు 500 వర్షం కలుగుతుంది. అంటే భూమి యందు 400 వర్షం అనగానే అనేకమైనటువంటి సంపదలకు ఆ యొక్క వర్షము సుభిక్షం అవుతుందని చెప్పేసి చెప్పినారు. మరి రసాధిపతి రవి ఫలితం వల్ల నూనెలు, పండ్లు, కొన్ని రకములైనటువంటి వస్తువులకు, పిల్లలకు ఈ విధమైనటువంటి వస్తువులన్నిటికీ కూడా ధరలు బాగా పెరుగుతాయి అత్యధికంగా. నీరసాధిపతి శుక్రుడు అయినాడు. నీరసాధిపతి అంటే లోహాధిపతి అయినటువంటి వాడు అయినాడు. మనము బంగారము, వెండి ఇట్లాంటి ప్రీతికరమైనటువంటి లోహాలన్నిటి కూడా ధరలు అత్యధికంగా పెరుగుతాయి. ఎవరైనా కొనుక్కునేదంటే ముందే కొనుక్కొని పెట్టుకోవాలి. మరి బంగారం కూడా అత్యధికంగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయినాడు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల కూడా మరి పాడి వృద్ధి జరుగుతుంది. పాడి వృద్ధి జరుగుతుంది కానీ మనకు ప్రజలకు పాడి దొరకడానికి కొంత సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయననే మొత్తం పాడినంతా కూడా దగ్గరికి తీసుకుంటాడు కాబట్టి మనకి దొరకడం కష్టమవుతుంది. కానీ సమృద్ధిగా ఉంటుంది కానీ అధిక ధరలు పెట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు అయినాడు. స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల మనం చూసాము, మహాభారత యుద్ధం కూడా జరిగినటువంటిది. మరి ఆ విధంగా యుద్ధ భీతి మనకు ఉన్నది. కానీ చివరకు ధర్మము విజయం చేస్తుంది, అధర్మం. పుష్కరాలు మనకి ఈసారి కర్కాటక రాశి యందు బృహస్పతి జూన్ 2 నాడు ప్రవేశిస్తున్నాడు. అందువల్ల కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు వస్తాయి.